Okay, friends, now we are going to discuss two important topics: osteoarthritis, osteoarthritis, and rheumatoid arthritis. Osteoarthritis and rheumatoid arthritis. First, rheumatoid arthritis గురించి చదువుతుంది. This is most important. Rheumatoid arthritis. Rheumatoid arthritis అనేది this is an autoimmune condition, autoimmune autoimmune inflammatory condition. దీనివల్ల ఏమవుతుందంటే this lead to జాయింట్ డిసీజ్, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎట్ ద జాయింట్ మనకి ప్యానస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ప్యానస్ ఫార్మేషన్, వాట్ ఈస్ మీన్ బై ప్యానస్? ప్యానస్ అంటే ఇట్ ఈస్ ప్రొలిఫరేటింగ్ గ్రాన్యులేషన్ టిష్యూ. ప్రొలిఫరేటింగ్ గ్రాన్యులేషన్ టిష్యూ. ప్రొలిఫరేటింగ్ గ్రాన్యులేషన్ టిష్యూ అంటే ఇక్కడ జాయింట్ దగ్గర ఏమేమి ఉంటుంది? మనకి సైనోవియల్ టిష్యూ ఉంటుంది. సైనోవియల్ టిష్యూ ఉంటుంది. ఆ సైనోవియల్ అనేది ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది. ప్రొలిఫరేషన్ లీడింగ్ టు మనకి ఇంక్రీజ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ ద జాయింట్ స్పేస్. అంతేకాకుండా మనకి ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫిల్ట్రేట్స్ అనేవి పెరుగుతాయి. అంతేకాకుండా దీనివల్ల ఇంక్రీజ్ వాస్కులరైజేషన్. ఓకే, vascularization, increase inflammatory infiltrate, synovial proliferation leading to increased synovial fluid. ఇవన్నిటి వల్ల these lead to erosion of cartilage and bones in the joint. Erosion అనేది జరుగుతుంది. So this is the definition of a rheumatoid arthritis. It is an autoimmune joint disease leading to planus formation. It is a proliferating granulation tissue leading to increased synovial formation and inflammatory infiltrates and increased vascular growth, leading to erosion of the cartilage and bone in the joint. Okay, దీనివల్ల మనకి ఏమేమైతే ఫస్ట్ సమ్ ఎపిడెమియలాజికల్ ఫీచర్స్ తీసుకుంటే ఆటోఇమ్యూన్ కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్ అండ్ మేల్స్. అండ్ హెచ్ఎల్ఏ అసోసియేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ HLA-DR-B అండ్ HLA-DR4. HLA-DRB అండ్ HLA-DR4 అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, రూమ్ అంటే RHEUM అని చెప్పేసి అంటాం కదా, RHEUM. రూమ్ అంటే ఇట్ హ్యాస్ 4 వాల్స్ కాబట్టి 4 అని చెప్పేసి పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ 100% కేసెస్లో, అంటే 100 డిసీజెస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో 80% ఆఫ్ ద కేసెస్ అండ్ 20% ఆఫ్ ద కేసెస్. 80% ఆఫ్ ద కేసెస్లో మనకి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది. 20% ఆఫ్ ద కేసెస్లో మనకి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉంటుంది. వాట్ ఇస్ మీన్ బై రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్? రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండడం అంటే ప్రజెన్స్ ఆఫ్ IgM యాంటీబాడీస్ ఎగేనెస్ట్. ఈ IgM యాంటీబాడీస్ ఇస్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని అర్థం. ఎగేనెస్ట్ IgG యాంటీబాడీకి సంబంధించిన FC రీజియన్ ఆఫ్ ద IgG యాంటీబాడీ ఎగేనెస్ట్గా వెళ్ళే IgM యాంటీబాడీస్ ఉండడమే రుమటాయిడ్ ఫ్యాక్టర్. ఓకే, this IgM antibody against the FC region of the IgG is the rheumatoid factor. 20% of the cases లో ఉండదు. అండ్ 100% ఆఫ్ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో 100% ఆఫ్ ద కేసెస్ లో we will find anti-CCP antibody. What is the CCP? Cyclic citrulinated peptide. Anti-citrulinated peptide అనేది 100% ఆఫ్ ద డిసీజెస్ లో ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఫీచర్స్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్. క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైంది, ప్యానస్ ఫార్మేషన్ వల్ల జాయింట్ దగ్గర బోన్ అండ్ కార్టిలేజ్ బోత్ ఎరోజన్ అనేది జరిగింది. ఓకే, ఈ ఎరోజన్ వల్ల ఏమైతుంది? ఫస్ట్ ఇట్ కాజెస్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద జాయింట్. అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుంది, మార్నింగ్ స్టిఫ్నెస్. వాళ్ళు మోస్ట్ కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్. అంటే జాయింట్స్ దే ఆర్ అనేబుల్ టు మూవ్. ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఇట్ కాజెస్ జాయింట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. ఇప్పుడు ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఇట్ డిక్రీజెస్ విత్ యూస్. ఓకే, మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఇట్ డిక్రీజెస్ విత్ యూస్ అంటే యూజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ఎట్ ద మళ్ళీ మార్నింగ్ పొద్దున అయ్యేసరికి ఇఫ్ యూ టేక్ రెస్ట్ కానీ అంటే మళ్ళీ రెస్ట్ అయ్యేసరికి మళ్ళీ ఛార్జింగ్ అయినట్టు అవుతుంది. అంటే 0 నుంచి మళ్ళీ 100 వరకు మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు నైట్ యూజ్ చేసేంత వరకు నైట్ నార్మల్ ఉంటుంది. అంటే ఎట్ ద నైట్ హీ ఫీల్ రిలీవ్డ్. మళ్ళీ పడుకొని మార్నింగ్ లేసేసరికి అండ్ దెన్ హీ ఫీల్ అగైన్
మార్నింగ్ స్టిఫ్నెస్. అర్థమైందా? సో ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. హీ విల్ ఫీల్ మార్నింగ్ స్టిఫ్నెస్ అండ్ డిక్రీజెస్ ఆన్ ఇంప్రూవ్మెంట్. సారీ, ఇట్ డిక్రీజెస్ ఆన్ యూస్. నెక్స్ట్ కమింగ్ టు జాయింట్ ఫీచర్స్. జాయింట్ దగ్గర ఏమేమవుతుంది? మనం ఏమనుకున్నాం? ఎరోషన్ ఆఫ్ జాయింట్, బోన్ అండ్ కార్టిలేజ్. బోన్ అండ్ కార్టిలేజ్. నెక్స్ట్ ఈ ఎరోజన్ అనేది మనకి పెరిఫరీ నుంచి సెంటర్కి వెళ్తుంది. పెరిఫరీ టు సెంటర్. అంటే ఇప్పుడు ఇది ఒక బోన్ అనుకుంటే, దీని మీద ఇట్లా కార్టిలేజ్ ఉంది అనుకుంటే, దిస్ ఇస్ పెరిఫరీ, దిస్ ఇస్ సెంటర్. పెరిఫరీ టు సెంటర్ అంటే ఫస్ట్ దిస్ రీజన్ ఇన్వాల్వ్ అవుతుంది, దాని తర్వాత ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకే, ఈ రీజియన్లో మనకి ఎరోజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేటరీ ఇన్ఫిల్ట్రేట్స్ పెరుగుతాయి, అండ్ హైపర్ వాస్కులరైజేషన్ అవుతుంది. సో ఇవన్నిటి వల్ల మనకి ఏమవుతుంది? దీస్ లీడ్స్ టు జాయింట్ స్పేస్ నారోయింగ్. జాయింట్ స్పేస్ నారోయింగ్. జాయింట్ స్పేస్ నారోయింగ్. అంతేకాకుండా ఈ నారో అయ్యే జాయింట్ స్పేస్ ఎట్లుంటుందంటే సిమెట్రిక్ జాయింట్ స్పేస్ నారోయింగ్. దిస్ ఇస్ సిమెట్రికల్ జాయింట్ స్పేస్ నారోయింగ్. ఇది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటిదంటే ఇది కార్టిలేజ్, దిస్ ఇస్ బోన్. ఇప్పుడు కార్టిలేజ్ కింద ఈ బోన్ ఏదైతే ఉంటుందో దిస్ రీజియన్ బిలో ద కార్టిలేజ్, దిస్ ఇస్ సబ్కాండ్రల్. సబ్కాండ్రల్ 2 అయితే సిస్ట్స్ ఫామ్ అయితే అండ్ సబ్కాండ్రల్ స్వెల్లింగ్. సబ్కాండ్రల్ సిస్ట్ అండ్ సబ్కాండ్రల్ స్వెల్లింగ్. జాయింట్ స్పేస్ సిమెట్రికల్ నారోయింగ్. అంతేకాకుండా దీస్ లీడ్ టు ఆస్టియోపీనియా. ఆస్టియోపీనియా, జెక్స్ట్రా ఆర్టిక్యులర్ osteopenia. So these are the 4 clinical features. First, erosion of the bone and cartilage in the joint. It happens periphery to the center. Periphery నుంచి సెంటర్ వరకు. ఇక్కడ కార్టిలేజ్ జాయింట్ దగ్గర ఇంక్రీస్ synovial fluid, increase inflammatory infiltrates and hypervascularization lead to joint space narrowing and it is symmetrical. Subchondral cysts and swellings కూడా అవుతాయి and juxta articular osteopenia అవుతాయి. These are the clinical features. Now coming to what are the deformities. డిఫార్మిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫార్మిటీస్లో నార్మల్గా ఫస్ట్ మనం హ్యాండ్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. థంబ్, ఇండెక్స్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. ఓకే, చూసుకుంటే దిస్ ఈజ్ అవర్ రిస్ట్ జాయింట్. ఓకే, ఇక్కడ మనకి మెటాకార్పెల్స్ ఉన్నాయి. మెటాకార్పెల్స్ ఫస్ట్ phalanx, సెకండ్ phalanx, థర్డ్ phalanx. 1, 2 and 3. 1, 2 and 3. 1, 2 and 3. 1 and 2. థంబ్కి ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. సో దీస్ ఆర్ కార్పెల్ బోన్స్. ఇక్కడ మనకు వచ్చేది రిస్ట్ జాయింట్. ఓకే, కార్పెల్స్ కొన్ని మెటాకార్పెల్స్ అయ్యేది రిస్ట్ జాయింట్. దాంట్లో స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే దిస్ వన్. ఓకే, ఎక్సెప్ట్ దిస్ ఫస్ట్ కార్పెలో మెటా కార్పెల్ జాయింట్. ఓకే, నెక్స్ట్ ఇవి ఏదైతే ఉన్నాయో ఇది మెటాకార్పెల్, ఇది కార్పెల్స్. ఆల్ దీస్ ఆర్ మెటాకార్పెలో ఫాలెంజియల్ జాయింట్స్. ఓకే, మెటాకార్పెలో ఫాలెంజియల్ జాయింట్స్. ఇది ఫాలెంజెస్ ఇవన్నీ. ఓకే, అన్ని ఫాలెంజెస్లో ఆల్ ఫింగర్స్ ఎక్సెప్ట్ థంబ్ we will have 3 phalanges. ఓకే, ఇవి డిస్టల్ ఇంటర్ ఫాలెంజియల్ జాయింట్స్. ఇవి ప్రాక్సిమల్ ఇవి డిస్టల్. ఓకే, ఇవి డిస్టల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్, ఇవి ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్. ఓకే, నౌ ఇన్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, రుమేటాయిడ్ ఆర్థరైటిస్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫస్ట్ కార్పెల్లో మెటాకార్పెల్ జాయింట్స్ అండ్ డిఐపిస్. ఫస్ట్ మెటాకార్పెల్లో ఫాలెంజియల్ జాయింట్స్ అండ్ డిఐపిస్ అనేటి నాట్ ఇన్వాల్వ్డ్. ఓకే, నాట్ ఇన్వాల్వ్డ్ అంటే దిస్ డిఐపి is paired and first metacarpal phalangeal joints అంటే base of the thumb. Okay, first carpal metacarpal joints and DIP is paired. And rheumatoid arthritis లో what are the deformities? దీంట్లో మనకి 3 deformities ఉంటాయి based on దాన్ని ఏమంటారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ BSZ. ఏంటిది? B for Botanier deformity, S for swan neck deformity,
అండ్ Z ఫర్ జిగ్జాగ్ డిఫార్మిటీ. దీంట్లో మనం చూసుకుంటే బొటనరీ డిఫార్మిటీ ఫస్ట్ డిఐపి పిఐపి రాసుకుందాం. ఓకే, డిఐపి పిఐపి. డిజిటల్ ఇంటర్ఫారెన్షియల్ జాయింట్ నార్మల్గానే ఇట్ ఈస్ ఫ్లెక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. పిఐపి ఏమవుతుంది? హైపర్ ఎక్స్టెండెడ్. హైపర్, I will write it with clarity. బొటనరీ డిఫార్మిటీ. బొటనరీ డిఫార్మిటీలో డిఐపి పిఐపి. బొటనరీ డిఫార్మిటీలో డిఐపి వచ్చేసరికి ఇట్ ఈస్ హైపర్ ఎక్స్టెండెడ్. ఇట్ ఈస్ హైపర్ ఎక్స్టెండెడ్. అండ్ పిఐపి వచ్చేసరికి ఇట్ ఈస్ ఫ్లెక్స్డ్. నెక్స్ట్ సేమ్ విత్ స్వాన్ నెక్ డిఫార్మిటీ. స్వాన్ నెక్ డిఫార్మిటీ. స్వాన్ నెక్ డిఫార్మిటీలో డిఐపి అండ్ పిఐపి. డిఐపి వచ్చేసరికి ఇక్కడ ఇట్ ఈస్ ఫ్లెక్స్డ్, పిఐపి ఈస్ హైపర్ ఎక్స్టెండెడ్. ఓకే, హైపర్ ఎక్స్టెండెడ్. దిస్ ఇస్ స్వాన్ నెక్ డిఫార్మిటీ. నౌ కమింగ్ టు జెడ్ డిఫార్మిటీ ఆర్ జిగ్జాగ్ డిఫార్మిటీ. ఇక్కడ ఏంటిదంటే మనకి ఫింగర్స్ ఆర్ అల్నార్ డివేటెడ్, మెటాకార్పల్స్ ఆర్ రేడియల్ డివేటెడ్. ఇప్పుడు ఫస్ట్ మెటాకార్పల్స్ అండ్ ఫింగర్స్. మెటాకార్పల్స్ ఆర్ రేడియల్లీ డివేటెడ్, ఫింగర్స్ ఆర్ అల్నార్ డివేటెడ్. అంటే దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు మనకి నార్మల్గా హ్యాండ్ అనేది ఇట్లుంటుంది, ఈ ఫింగర్స్ ఇట్లుంటాయి. అది కాస్త ఎట్లయితుందంటే ఇది హ్యాండ్ అంటే ఫోర్ ఆర్మ్, దిస్ ఇస్ రేడియల్ సైడ్, దిస్ ఇస్ అల్నార్ సైడ్ అనుకుంటే అంటే రిస్ట్, సారీ, ఇక్కడ ఉండేటి మెటాకార్పల్స్ కదా. ఓకే, ఇక్కడ ఉండేటి మెటాకార్పల్స్. మెటాకార్పల్స్ అనేది రేడియల్ డివేటెడ్ అవుతుంది. ఫింగర్స్, దీస్ ఫింగర్స్ ఆర్ అల్నార్ డివేటెడ్. రేడియల్లీ డివేటెడ్ metacarpals and ulnar deviated fingers. This is zigzag deformity. Flexing of the DIP and hyperextension of the PIP is swan neck deformity. Flexing of the PIP and hyperextension of the DIP is botanic deformity. ఈ ఫోటోస్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద extra articular features. Extra articular features of rheumatoid arthritis. Extra articular features of rheumatoid arthritis వచ్చేసరికి ఫస్ట్ ఐస్. ఐస్ దగ్గర చూసుకుంటే ఇట్ కాజెస్ క్లియరైటిస్, నాట్ ఎపిస్క్లిరైటిస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ కాజెస్ క్లియరైటిస్. సెకండ్ వన్ స్కిన్. స్కిన్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ కాజెస్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఇట్ కాజెస్ సబ్క్యూటేనియస్ టిష్యూ. సబ్క్యూటేనియస్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఇట్ కాజెస్ ఫైబ్రినాయిడ్ నెక్రోసిస్. ఫైబ్రినాయిడ్ నెక్రోసిస్ అండ్ ప్యాలిసేడింగ్ histocytes. Fibrinoid necrosis and palisading histocytes. This causes a painless, okay, ఇది గుర్తుపెట్టుకోవాలి, పెయిన్లెస్ రుమటాయిడ్ నోడ్యూల్స్. పెయిన్లెస్ రుమటాయిడ్ నోడ్యూల్స్ అంటే స్కిన్ దగ్గర పెయిన్లెస్ రుమటాయిడ్ నోడ్యూల్స్, ఐస్ దగ్గర స్క్లీరైటిస్. నెక్స్ట్ సివిఎస్ అండ్ రెస్పిరేటరీ. సివిఎస్ దగ్గర మనకి హార్ట్ ఏదైతే ఉంటుందో హార్ట్లో ఇట్ లీడ్స్ టు పెరికార్డియల్ ఇన్ఫ్లమేషన్. పెరికార్డియల్ ఇన్ఫ్లమేషన్, దట్ ఈస్ పెరికార్డైటిస్. అంతేకాకుండా ఇట్ ఆల్సో కాజెస్ mitral regurgitation. పెరికార్డైటిస్. నో కమింగ్ టు రెస్పిరేటరీ. రెస్పిరేటరీ దగ్గర ఏంటంటే చాలా ఉంటాయి, 1 2 3 and 4. ఫస్ట్ ప్లూరా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, దిస్ కాజెస్ ప్లూరైటిస్. నెక్స్ట్ ఇంటర్స్టిషియం ఆర్ పారెంకైమా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దిస్ లీడ్ టు లంగ్ డిసీజెస్. ఓకే, అండ్ ఇఫ్ rheumatoid arthritis ప్లస్ న్యూమోకోనియోసిస్. Pneumoconiosis associated rheumatoid arthritis is called as Kaplan syndrome. Next coming with the UIP, usual interstitial pneumonia. UIP అని చెప్పేసి అంటారు. This happens, this is the most common interstitial pneumonia, that is fibrosis. Pulmonary fibrosis లో ఇది మోస్ట్ కామన్. యూజువల్ ఇంటర్స్టిషియల్ నిమోనియా అనేది మోస్ట్ కామన్. ఇది రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్. దీని గురించి
చాలా చదువుకోవాలి. ఇట్ లంగ్ డిసీజెస్లో మనం చదువుకోవచ్చు. ప్లూరైటిస్ ఇంటర్స్టిషియం లంగ్ డిసీజ్. Rheumatoid arthritis with pneumoconiosis is called as Kaplan syndrome, and usual interstitial pneumonia, that is restrictive lung disorder, restrictive lung disease లో ఇదొక పార్ట్. సో ఐస్ వచ్చేసరికి స్క్లెరైటిస్, స్కిన్ వచ్చేసరికి పెయిన్లెస్ రుమటాయిడ్ నోడ్యూల్స్ విచ్ ఇస్ టైప్ 3 హైపర్సెన్సిటివిటీ రియాక్షన్, mitral regurgitation and pericarditis, pleuritis, lung disease, Kaplan syndrome, and usual interstitial pneumonia. Now, when coming to fourth one ఏంటిది? బ్లడ్. ఓకే, హిమటలాజికల్ ఏంటిదంటే ఫెల్టీ సిండ్రోమ్ అని ఉంటుంది. FELTY సిండ్రోమ్. ఫెల్టీ సిండ్రోమ్ ఏంటిదంటే నిమోనిక్ శాంటా, SANTA. శాంటా స్టాండ్స్ ఫర్ స్ప్లీనోమెగాలీ. అనేమియా ఆఫ్ క్రోనిక్ డిసీజ్, N for neutropenia, T for thrombocytopenia, A for rheumatoid arthritis. Rheumatoid arthritis, thrombocytopenia, neutropenia, and anemia of the chronic disease, and splenomegaly. ఇవన్నీ is seen in the Felty syndrome associated with rheumatoid arthritis. Now coming with the renal system. Renal లో ఏమవుతుంది? These lead to AA amyloidosis. AA amyloidosis అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు సిక్స్త్ వన్. ఇట్ మే ఆల్సో లీడ్ టు జాయింట్ డిసార్డర్ కాబట్టి కార్పెల్ టనల్ సిండ్రోమ్ కూడా కావచ్చు. కార్పెల్ టనల్ సిండ్రోమ్. ఇట్ మే ఆల్సో లీడ్ టు కార్పెల్ టనల్ సిండ్రోమ్, అంటే మీడియన్ నర్వ్ ఇంపింజ్మెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ rheumatoid arthritis. Scleritis, type 2 hypersensitivity reaction under the skin leading to painless rheumatoid nodules. CVS దాంట్లో MR and pericarditis. Respiratory దగ్గరకు వచ్చేసరికి pleuritis, lung disease, Kaplan syndrome, restrictive lung disease, UIP, and Felter syndrome, splenomegaly, anemia of the chronic disease, neutropenia, thrombocytopenia, rheumatoid arthritis. Renal దగ్గరకు వచ్చేసరికి AA amyloidosis and carpal tunnel syndrome. Now coming to what are the ఇది అయిపోయింది కదా, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్? We will read along with the osteoarthritis. Now coming to osteoarthritis. Okay, ఇది కంపారిజన్ గా చదువుకోవాలి. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇది డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. ఇక్కడ దిస్ ఇస్ డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్. ఓకే, దిస్ ఈస్ అ డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. దీనివల్ల ఏంటిది? ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఆర్టిక్యులర్ కార్టిలేజ్. అంటే ఇక్కడ మోస్ట్లీ కార్టిలేజే ప్రాబ్లం. కాకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కార్టిలేజ్ అండ్ బోన్ ఇస్ ఇన్వాల్వ్డ్. నౌ కమింగ్ టు ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఆర్టిక్యులర్ కార్టిలేజ్. ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. ఓకే, ఇక్కడ మేజర్లీ ఇన్ఫ్లమేషన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో. ఇక్కడ ఆఫ్టర్ ద డిస్ట్రక్షన్ ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్, అండ్ ఇక్కడ ఇన్అడిక్వేట్ రిపేర్. సో degenerative disorder leading to destruction of the articular cartilage mostly than the bone, and leading to inflammation and inadequate repair. These are the three characteristic features. ఇక్కడ ఏమవుతుందంటే these lead to joint pain. ఓకే, జాయింట్ పెయిన్ అనేది వస్తుంది. దిస్ జాయింట్ పెయిన్ ఒకవేళ యూజ్ చేస్తే, ఓకే, ఆన్ యూజింగ్ ద మజిల్ ఆర్ మార్నింగ్ లేచిన తర్వాత యూజ్ చేస్తూ ఉంటే దిస్ లీడ్ టు పెయిన్. ఓకే, బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఆన్ యూజింగ్ అంటే మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆన్ వర్కింగ్ పెయిన్ అనేది తక్కువ అవుతుంది. ఇక్కడ ఆన్ యూజింగ్ ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ పెయిన్. అదే డిఫరెన్స్. అండ్ రెస్ట్ తీసుకుంటే ద పెయిన్ విల్ ఇంప్రూవ్. ఓకే, ఇక్కడ రెస్ట్ తీసుకుంటే పెయిన్ విల్ ఇంప్రూవ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో యూజ్ చేస్తే పెయిన్ విల్ ఇంప్రూవ్. ఓకే, నౌ కమింగ్ టు జాయింట్ దగ్గర ఏంటంటే ఇక్కడ జాయింట్ స్పేస్ ఈస్ నారోడ్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ పెరిఫరీ టు సెంటర్. అంటే ఇప్పుడు ఇది బోన్ అనుకుంటే ఇది కార్టిలేజ్. నార్మల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పెరిఫరీ టు సెంటర్. ఇక్కడ సెంటర్ టు పెరిఫరీ అంటే సెంటర్ ఆఫ్ ద జాయింట్ టు పెరిఫరీ ఇలా వెళ్తుంది ఇన్ఫ్లమేషన్ అనేది. ఓకే, ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ. అండ్ జాయింట్ దగ్గర
సెకండ్ ఫీచర్, జాయింట్ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో జాయింట్ క్యాప్సూల్ విల్ బికమ్ థిక్. ఓకే, జాయింట్ క్యాప్సూల్ విల్ బికమ్ థిక్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సేమ్ జాయింట్ స్పేస్. ఓకే, జాయింట్ స్పేస్ ఇక్కడ కూడా నారోయింగ్ ఆఫ్ ద జాయింట్ స్పేస్ అనేది కనబడుతుంది. ఓకే, బట్ రుమటెడ్ ఆర్థరైటిస్లో కూడా నారోయింగ్ ఆఫ్ ద జాయింట్ స్పేస్. బట్ రుమటెడ్ ఆర్థరైటిస్లో మనకి సిమెట్రిక్ నారోయింగ్ ఆఫ్ ద జాయింట్ స్పేస్. ఇక్కడ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్ దేర్ ఇస్ ఎసిమెట్రిక్ narrowing of the joint space. Now coming to subchondral. In rheumatoid arthritis, it leads to subchondral cysts, subchondral swelling. ఇక్కడ subchondral sclerosis, subchondral cysts, and loose bodies. Okay, loose bodies form అవుతాయి. These loose bodies are bone spurs. ఈ బోన్ స్పర్స్ ఏమంటారు? ఆస్టియోఫైట్స్ అంటారు. ఆస్టియోఫైట్స్. సో సబ్కాండ్రల్ స్క్లీరోసిస్ సిస్ట్స్, స్పెసిఫిక్గా మాట్లాడాల్సింది దిస్ లూస్ బాడీస్, బోన్ స్పర్స్ ఆర్ ఆస్టియోఫైట్స్. అదే రుమటెడ్ ఆర్థరైటిస్లో ఇవి ఉండవు. ఓకే, అండ్ దీస్ లీడ్ టు జాయింట్ స్పేస్ నారోయింగ్, ఎసిమెట్రిక్ జాయింట్ స్పేస్ నారోయింగ్, అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్. సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ రుమటెడ్ ఆర్థరైటిస్, ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ. రుమటెడ్ ఆర్థరైటిస్లో ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్ కాబట్టి. బట్ ఇన్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ నాన్ ఇన్ఫ్లమేటరీ సైనోవియల్ ఫ్లూయిడ్. అంటే డబ్ల్యూబీసీ కౌంట్ అనేది లెస్ దాన్ 2000 ఉంటాయి, లెస్ దాన్ 2000. డబ్ల్యూబీసీ కౌంట్ ఇస్ లెస్ దాన్ 2000. సైనోవియల్ ఫ్లూయిడ్ ఇస్ నాన్ ఇన్ఫ్లమేటరీ. నౌ కమింగ్ టు కార్టిలేజ్. ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కార్టిలేజ్ అనేది డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. రుమటెడ్ ఆర్థరైటిస్ కార్టిలేజ్ డిస్ట్రక్షన్ హ్యాపెన్స్. ఇక్కడ ఆల్సో కార్టిలేజ్ డిస్ట్రక్షన్ హ్యాపెన్స్. ఇక్కడ కార్టిలేజ్ డిస్ట్రక్షన్ లీడింగ్ టు థిన్ కార్టిలేజ్ and thin fibrillatory cartilage. Okay, osteoarthritis is majorly about articular cartilage destruction and without a inadequate repair. Now coming to most commonly it involves the knee joint. Now what are the deformities? వచ్చేసరికి two deformities ఉంటాయి. Heberden nodes and Bouchard nodes. Heberden nodes అంటే నార్మల్గా మనకి రుమటెడ్ ఆర్థరైటిస్లో డిఐపి అండ్ ఫస్ట్ సిఎంసి కార్పో మెటాకార్పల్ జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వవు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇవి ఇన్వాల్వ్ అవ్వవు. బట్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్ హెబర్డన్ నోడ్స్ డిఐపి దగ్గర వస్తాయి, బౌచార్డ్ నోడ్స్ ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ దగ్గర వస్తుంది, అండ్ ఆల్సో ఫస్ట్ మెటాకార్పెలో ఫాలెంజియల్ జాయింట్ దగ్గర వస్తుంది. మనకి ఇన్ రుమటెడ్ ఆర్థరైటిస్లో మనకి పిఐపి, మెటాకార్పెలో ఫాలెంజియల్ జాయింట్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. పిఐపి అండ్ మెటాకార్పెలో ఫాలెంజియల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డిఐపి అండ్ ఫస్ట్ కార్పెలో మెటాకార్పెల్ జాయింట్ ఇస్ నాట్ ఇన్వాల్వ్. సో దిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రుమటెడ్ ఆర్థరైటిస్లో మనకి సిస్టమిక్ ఫీచర్స్ అనేవి ఉండవు. సిస్టమిక్ ఫీచర్స్ ఆర్ absent. రుమటెడ్ ఆర్థరైటిస్లో సిస్టమిక్ ఫీచర్స్ ఆర్ ప్రజెంట్. వాట్ ఆర్ ద సిస్టమిక్ ఫీచర్స్? ఫీవర్ కానీ, ఓకే, వెయిట్ లాస్ అండ్ ఫ్యాటిక్. Systemic features are present in osteoarthritis, are absent in osteoarthritis, are they present in rheumatoid arthritis. ఎక్స్ట్రా ఆర్టికులర్ ఫీచర్స్ అనేది రుమటెడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. ఎక్స్ట్రా ఆర్టికులర్ ఫీచర్స్ అనేవి ఆస్టియోఆర్థరైటిస్లో ఉండవు. ఇక్కడ ఇన్ రుమటెడ్ ఆర్థరైటిస్ రిస్ట్ కానీ, మెటాకార్పెలో ఫాలెంజియల్ జాయింట్స్ కానీ, పిఐపి ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, విచ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ డిఐపి అండ్ ఫస్ట్ సిఎంసి. బట్ ఇన్ deformities of osteoarthritis, it involves DIP joints, distal interphalangeal joints, and PIP joints are involved, and first in CMC, and even first CMC is involved. PIP, CMC and DIP, all these joints are involved. ఇది Heberden nodules and Bouchard nodules అనేది important.
దాంట్లో మనం ఏ జాయింట్స్ ఇచ్చిన ఇన్వాల్వ్ అయినా తెలిస్తే we can know whether it is osteoarthritis or rheumatoid arthritis. Now coming to what are the clinical features? Clinical features వచ్చేసరికి this leads to ఆస్టియోఆర్థరైటిస్ ఏం చేస్తుంది అంటే దిస్ లీడ్స్ టు సైనోవెల్ ఫ్లూయిడ్ ఇన్వాల్వ్మెంట్. మనకి ఇక్కడ సిస్టమిక్ ఫీచర్స్ అనేటివి ఉండవు. సో దిస్ ఈజ్ అబౌట్ రిమటెడ్ ఆర్థరైటిస్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫీమేల్సే, ఇక్కడ కూడా ఫీమేల్సే. ఫీమేల్స్ ఆర్ మోర్ కామన్ దెన్ మేల్స్, ఫీమేల్స్ ఆర్ మోర్ కామన్ దెన్ మేల్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి హెచ్ఎల్ఏ అసోసియేషన్ ఉంటుంది. హెచ్ఎల్ఏ డిఆర్బి, హెచ్ఎల్ఏ డిఆర్4. అంతేకాకుండా టొబాకో స్మోకింగ్ తోటి అసోసియేటెడ్ ఉంటుంది. బట్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్ అది ఫీమేల్స్ అండ్ it is associated with age, obesity and joint trauma. Joint trauma. Mostly it is due to mechanical destruction. Mechanical destruction of the joint space, articular cartilage. Most commonly ఇక్కడ articular cartilage. అదే in rheumatoid arthritis cartilage and bone is involved. ఇక్కడ cartilage and bone. ఇక్కడ majorly cartilage is involved. అండ్ ఇక్కడ ఆస్టియోఫైట్స్ అనేటివి ఉంటాయి, ఇక్కడ ఆస్టియోఫైట్స్ అనేటివి ఉండవు. అండ్ ఇక్కడ లూజ్ బాడీస్ ఉంటాయి, ఇక్కడ లూజ్ బాడీస్ ఉండవు. ఓకే, ఇక్కడ సబ్ కాండ్రల్ సిస్ట్స్ ఉంటాయి, స్వెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా సబ్ కాండ్రల్ సిస్ట్స్, స్వెల్లింగ్, బట్ స్క్లీరోసిస్ ఉంటుంది. లూజ్ బాడీస్ ఆర్ ఆస్టియోఫైట్స్ కూడా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ ఆఫ్ osteoarthritis and rheumatoid arthritis. In rheumatoid arthritis, we will find extra articular features such as renal, CVS, respiratory, skin, ఐకి సంబంధించిన అన్ని ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్స్ట్రా ఆర్టికులర్ ఫీచర్స్ అనేది ఉండదు. నో కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్. ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రిమటెడ్ ఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ కైనా రిమటెడ్ ఆర్థరైటిస్ కైనా ఫస్ట్ మనం ఇన్ఫ్లమేషన్ తగ్గివ్వాలి. ఇన్ఫ్లమేషన్ తగ్గివ్వడానికి ఫస్ట్ ఆస్టియోఆర్థరైటిస్ మన మేజర్ ప్రాబ్లమ్ ఏంది, మెకానికల్ డ్యామేజ్. ఓకే, మెకానికల్ డ్యామేజ్ మోస్ట్లీ డ్యూ టు ఫీమేల్స్ ఒబేసిటీ వల్ల వస్తుంది. సో వెయిట్ తక్కువ చేసుకోవాలి. ఫస్ట్ ఈస్ డిక్రీజెస్ ద వెయిట్. సెకండ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి, ఎన్ఎస్ఐడ్స్. థర్డ్ పెయిన్ తగ్గించుకోవాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి, అసిటమినోఫెన్. అసిటమినోఫెన్ అంటే పారాసిటమాల్. నెక్స్ట్ యాక్టివిటీ మోడిఫికేషన్. యాక్టివిటీ మోడిఫికేషన్. ఇంకోటి మేజర్గా మనకి డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఏంటిదంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకి నార్మల్గా ఆన్ యూజ్ పెయిన్ ఇంక్రీజ్ పెయిన్. అదే రిమటెడ్ ఆర్థరైటిస్ ఆన్ యూజ్ పెయిన్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, మార్నింగ్ స్టిఫ్నెస్ రెండిట్లలో ఉంటుంది, కాకపోతే యూజ్ చేస్తే పెయిన్ పెరుగుతుంది. రెస్ట్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ పెయిన్, డిక్రీజ్ పెయిన్. ఇక్కడ యూజ్ చేస్తే పెయిన్ తక్కువ అవుతుంది. నో కమింగ్ టు యాక్టివిటీ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలని తెలుసుకోవాలి. ఆస్టియోఆర్థరైటిస్లో అసిటమినోఫెన్, ఎన్ఎస్ఐడ్స్, వెయిట్ లాస్. అంతేకాకుండా వీ హ్యావ్ టు డిక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద జాయింట్ కాబట్టి ఇంట్రా ఆర్టిక్యులర్ గ్లూకోకార్టికాయిడ్స్ అనేది ఇవ్వాలి. అదే ఇన్ రిమటెడ్ ఆర్థరైటిస్ వచ్చేసరికి ఇన్ రిమటెడ్ ఆర్థరైటిస్ సేమ్, ఇక్కడ కూడా వీ హ్యావ్ టు యూస్ ఎన్ఎస్ఐడ్స్, అసిటమినోఫెన్, ఎన్ఎస్ఐడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ టు డిక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ద జాయింట్స్ కాబట్టి మనకి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తక్కువ చేసుకోవాలంటే ఎన్ఎస్ఐడ్స్ అండ్ గ్లూకోకార్టికాయిడ్స్ అనేది ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా 2 స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఫర్ రిమటెడ్ ఆర్థరైటిస్ ఏంటి అంటే 2 ఉంటాయి. ఒకటి డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అండ్ బయోలాజికల్ ఏజెంట్స్. డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ డిమార్డ్స్ అని ఉంటాయి, MARDS ఆఫ్ రిమటెడ్ డిసార్డర్. అండ్ బయోలాజికల్ ఏజెంట్స్ డిమార్డ్స్ ఆఫ్ రిమటెడ్ ఆర్థరైటిస్ ఏంటిదంటే MS, methotrexate and sulfasalazine. అండ్ బయాలజికల్ ఏజెంట్స్ వచ్చేసరికి TNF alpha inhibitors, that is etanercept. Etanercept is a TNF alpha inhibitors which is a biological agent used for treatment of rheumatoid arthritis. Sulfasalazine and methotrexate are the disease modifying agents used in rheumatoid arthritis. ఇది ఏం చేస్తుందంటే methotrexate ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ అడినోసిన్. సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే ఇట్ మే కాజ్ అల్సర్ ఆర్ హెపటోటాక్సిక్ ఆర్ అలోపేషియా అండ్ పల్మనరీ
ఫైబ్రోసిస్. ఈ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఇంపార్టెంట్. పల్మనరీ ఫైబ్రోసిస్, అలోపేషియా, హెపటోటాక్సిక్ అండ్ అల్సర్ అనేది ఫామ్ చేస్తుంది. దిస్ డ్యూ టు మిథోట్రెక్సిన్. సో దిస్ is the treatment of rheumatoid arthritis and osteoarthritis, and these are the differences and these are the deformities. Thank you for your patience listening.